మెంటల్ డిజార్డర్. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు. హీరోయిన్ పై ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయటం సంచలనమవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమెకేమైంది? కుటుంబానికి ఆమె హానికరమని ఎందుకు అంటున్నారు? ఆ కుటుంబంలో అసలు ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. కల్పికా గణేష్. ఈ పేరు చెప్పగానే మీకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఫోటో చూడగానే గుర్తుపట్టేస్తారు. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో జెనీలియా స్నేహితురాలిగా నటించింది. జులై, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, హిట్ ఫస్ట్ కేస్, పడి పడి లేచే మనసు, ఇలా అన్ని పెద్ద సినిమాల్లోనే మెరిసింది కల్పికా గణేష్. ఈ మధ్యకాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న కల్పిక పేరు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో ఏదో అన్నారంటే సరే, స్వయంగా ఆమె తండ్రే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తన కూతురికి మెంటల్ డిజార్డర్ అంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు సంగవార్ గణేష్. గత కొంతకాలంగా కల్పిక మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని, రీహాబిటేషన్ సెంటర్లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని ఫిర్యాదులు ఆమె తండ్రి రాసుకొచ్చారు. చివరకు వైద్యులు సూచించిన మెడిసిన్ కూడా వాడటం ఆపేసింది. ఆ డిప్రెషన్తోనే ఇంట్లో నిత్యం గొడవలు క్రియేట్ చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కల్పిక కుటుంబానికి హానికరం. వెంటనే రీహాబిటేషన్ సెంటర్కి తరలించండి అని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కన్న తండ్రే కూతురి గురించి పోలీసులను ఆశ్రయించడం ఆందోళన కలిగించే విషయమే అంటున్నారు నెటిజన్లు. నిజంగానే ఆమె మానసిక స్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. వెంటనే వైద్య సహాయం అందించండి అని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కల్పికా గణేష్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో ప్రిజం పబ్ మేనేజ్మెంట్ పై ఆమె కేసు పెట్టింది. తనతో ఆ పబ్ యాజమాన్యం తప్పుగా ప్రవర్తించారని రెచ్చిపోయింది. పోలీసులు ఎదుటే బూతులు మాట్లాడిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. అయితే బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పైన కల్పిక నోరు పారేసుకున్నారని, తిరిగి తమ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని, తప్పుడు ఆరోపణలు చేశారని పబ్ నిర్వాహకులు చెప్పారు. దీంతో కల్పికపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక్కడితో అయిపోలేదు. రీసెంట్గా నగర శివార్లో ఓ రిసార్ట్లోనూ నానా హంగామా చేసింది కల్పిక. క్యాబ్ దిగి రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్లి తాళాలు, మెనూ కార్డు విసిరికొట్టి బూతులతో రెచ్చిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కల్పిక తాను సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని, క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా అందుబాటులో లేదంది. ప్రశాంతత కోసం రిసార్ట్కి వెళ్లాలని చెప్పుకొచ్చింది. కేవలం సిగరెట్ కోసం రిసార్ట్ సిబ్బందితో అలా ఎలా ప్రవర్తిస్తారని నెటిజన్లు ఏకిపాడేశారు. ఇలాంటి వివాదాల మధ్య ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో నిజంగా ఆమెకు వైద్యం అవసరమే అంటున్నారంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.